బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. బిఎన్ఎస్ సెక్షన్ 163 అంటే పాత 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు. ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొని పెద్ద లాఠీలతో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. తొర్రూరు మొత్తం కూడా ఇప్పుడు ఒక బంద్ పాటిస్తూ ఉన్నారు. షాపులను మూసివేశారు. ఎక్కడెక్కడ ప్రధానమైనటువంటి కూడల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తొర్రూరులో మొత్తంగా 12 స్థానాలు ఉంటాయి. తొర్రూరులో మొత్తం 16 వార్డులు ఉంటే ఆ 16 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది 7 వార్డుల్లో, బీఆర్ఎస్ గెలిచింది 9 వార్డుల్లో. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు అటు కడియం కావ్య అండ్ యశస్వి రెడ్డి ఇద్దరికి కలిపితే సరి సమానమైనటువంటి ఓట్లు వస్తూ ఉన్నాయి. 9 వస్తూ ఉన్నాయి. దీంతో ఎవరి వైపుగా అక్కడ మున్సిపల్ పీఠం దక్కుతుందన్న ఒక హైటెన్షన్ నెలకొంది. అయితే మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఒక కర్ఫ్యూని విధించారు పోలీసులు. సో బీఆర్ఎస్ పార్టీ 9కి ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి కాంగ్రెస్ పార్టీ 9 సరి సమానమైనటువంటి సంఖ్య ఉండడంతో కొంత హైటెన్షన్లు కొని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్ వర్గం ఒకటి ఉంది. యశస్వి రెడ్డికి వ్యతిరేకంగా ఓ రెబల్ వర్గం తయారైంది. ఆ రెబల్ వర్గం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని గెలిపించుకున్నారంట. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే యశస్వి రెడ్డి తమకు కావాల్సిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదో అక్కడ ఆ రెబల్ వర్గం మేము వేరే వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి ఆ రెబల్ వర్గం సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఓడగొట్టి బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకున్నారట. ఇప్పుడు ఆ ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరి వైపుగా నిలబడతారు? కాంగ్రెస్ వైపుగా ఉంటారా లేదా బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలుపొందారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉంటారనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. కొంత పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం మధ్యలో కొనసాగుతుంది. రైట్, ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. ఆ టాలీ చూడండి. కాంగ్రెస్ 7 గెలిచింది, బీఆర్ఎస్ 9 గెలిచింది. తొర్రూరు మున్సిపాలిటీలో ఇద్దరు ఎక్స్ అఫీషియో ఉన్నారు, కడియం కావ్య అండ్ యశస్వి రెడ్డి. దీంతో 9కి చేరింది వాళ్ళ బలం. సో 9. సో ఇక్కడ ఎవరు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ నిజంగానే మ్యాజిక్ ఫిగర్ రావాలి అనుకుంటే ఇక్కడ తొర్రూరులో 16 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆ 16 మున్సిపాలిటీల్లో 9 మ్యాజిక్ ఫిగర్ రావాలి. సో 9 మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ క్యాండిడేట్గా వాళ్ళంతా గెలిపించుకున్నారంట. రెబల్గా వాళ్ళు గెలిచారంట. మరి వాళ్ళు ఎవరి వైపు ఉంటారని తెలియాలి. సో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తోపులాట జరుగుతోంది. ఎక్కడ చూసినా తొర్రూరులో ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. హైటెన్షన్ జరుగుతోంది. ఏకంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రంగంలో దిగారు. తోపులాట జరుగుతోంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. రైట్, సో తొర్రూరుకు సంబంధించి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తొర్రూరులో ఒక హడావిడి వాతావరణం, తోపులాట, పోలీసులు లాఠీ చార్జ్ కొనసాగుతోంది. సో ఏకంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడికి వచ్చి ఆయన సైతం ఆ తోపులాటలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఒక హైటెన్షన్ వాతావరణం కనబడుతోంది. సో పోలీసులు కూడా వారందరూ అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం మధ్యలో నుంచే తొర్రూరు మున్సిపాలిటీ మొత్తం కూడా కొనసాగుతోంది. సో తొర్రూరు మున్సిపాలిటీలో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ పీఠాన్ని బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఎవరు దక్కించుకుంటారు చూడండి. ఓన్లీ కౌన్సిలర్ కనుక పరిగణలోకి తీసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు కాబట్టి సరి సమానమైనటువంటి ఓట్లు 9 వస్తూ ఉన్నాయి. సో ఎక్స్ అఫీషియోతో కలిపి ఇక్కడ 18 ఓట్లు ఉన్నాయి అలాంటప్పుడు అక్కడ 9 ఎవరికైతే వస్తాయో 10 ఎవరికైతే వస్తాయో ఆ 10 వచ్చిన వారు అక్కడ మేయర్ చైర్పర్సన్ పీఠం దక్కించుకోబోతున్నారు. సో మరి సరి సమానమైనటువంటి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర హైటెన్షన్ వాతావరణం సంబంధించి విజువల్ చూస్తున్నాం. సో బీఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గరికి క్యాంపు నుంచి చేరగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారు అడుగునే ప్రయత్నం చేశారు. మేము మిమ్మల్ని దగ్గర నుండి గెలిపించుకున్నాము, కాంగ్రెస్ లో రెబల్ వర్గం దగ్గర నుండి గెలిపించుకుంది కాబట్టి మీరంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాల్సిందే, మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాల్సిందే అని చెప్పి రెబల్స్ అందరూ కూడా వారితో ఆందోళన వ్యక్తం చేస్తూ కనబడుతోంది. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఏం జరుగుతోంది? తొర్రూరు మున్సిపాలిటీ వ్యాప్తంగా ఎటువంటి హైటెన్షన్ ఉంది? పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేస్తున్నారు. అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కొంత హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆయన సైతం తోపులాట దిగుతున్నారు. అప్డేట్స్ ఏంటి? తొర్రూరులో ఏం జరగబోతోంది? మనోజ్, తొర్రూరులో మాత్రం హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గతంలో మనం చెప్పినట్టుగానే ఇక్కడ తొర్రూరులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు గెలుచుకొని ఇక్కడ అధికార పీఠాన్ని అంటే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ యశస్వి రెడ్డి అలాగే ఎంపీ కడియం కావ్య ఉండడంతో ఈక్వల్ గా అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఒక గుండెల్లో గుబులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇక్కడ 3 వార్డుల నుండి కూడా బీఆర్ఎస్ ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్నటువంటి ప్రచారం కూడా గత 3 రోజులుగా జరుగుతుండడంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించినటువంటి అభ్యర్థులు కూడా
కొద్దిగా సీరియస్ గా కనిపిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ కు మద్దతు పలకొద్దు, ఒకవేళ పలికితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి చాలా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంతకు ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కూడా అక్కడికి చేర్పించినట్టుగా తమ సమాచారం. ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర నుండి నిన్న మొన్న క్యాంపుల నుండి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ఒక్కరు కూడా ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలేదన్నటువంటి ఒక హుకుం జారీ చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల అనుచరులు ఉండడంతో కనుసైగతో చాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నటువంటి ఒక ఆలోచనలు అలాగే సమీకరణలు జరుగుతున్నాయన్నటువంటి వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ లో మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. అక్కడికి వస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ అనుచరులు అలాగే కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా ఒక్కసారి హోల్లో ఉండండి. రెబల్ దయాకర్ రావు కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. పెద్ద ఎత్తున హై టెన్షన్ క్రియేట్ అవుతోంది తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో. సరి సమానమైనటువంటి ఓటు రావడంతో ఆ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఒక హై టెన్షన్ నెలకొంది. ఒకసారి రెబల్ దయాకర్ రావు పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారా? విజువల్ చూద్దాం. ఇది ఎక్కడ సిచ్యువేషన్? 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు, లాఠీలతో తిరుగుతున్నారు, వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది. అక్కడ గెలిచినటువంటి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మేము చేయడం వల్లనే గెలిచారు, మేము రెబల్స్ గా మారిపోయి వాళ్ళకి సహకరించాము కాబట్టి వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. ఎందుకంటే అక్కడ పీఠాన్ని దక్కించుకోవడానికి ఆ ఇద్దరు చాలా ముఖ్యం కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నట్టు కనబడుతోంది. రెబెల్ దయాకర్ రావు వారిని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతోనే కంటిన్యూ చేయాలి, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తో కలవనివ్వకూడదు అనే రకంగా కొన్ని వందలాది మంది కార్యకర్తల మధ్యలో అక్కడ తోపులాట జరుగుతోంది. సో వెంకటరత్నం, ఓటు ఏం జరుగుతోంది? తొర్రూరు మున్సిపాలిటీ చిట్ట చివరిగా ఎవరికి దక్కే అవకాశం ఉంది? ఆ ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ రెబల్ వర్గం సపోర్ట్ తో గెలిచినటువంటి ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏం చేయబోతున్నారు? వాళ్ళ డిసిషన్ ఏముండే అవకాశం ఉంది? బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో దక్కకూడదన్నటువంటి ఒక ఒపీనియన్ తోటి చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక వర్ధనపేట, తొర్రూరులో మాత్రమే ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణాలు తలెత్తున్నాయన్నటువంటి ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మాత్రం ఫుల్ అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. దేనికైనా సిద్ధంగా ఉండాలి, రేపు సమరానికైనా కయ్యానికైనా దేనికైనా సిద్ధంగా ఉండాలన్నటువంటి హుకుంలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు వచ్చినా నిలువరించే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండడంతో అక్కడ పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కొంత గొడవ జరగకుండా వాళ్ళు సద్దుమలిగేలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చేసరికి వారిని కంట్రోల్ చేయడానికి కూడా అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులతోటి వాగ్వాదం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అందులో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కనబడ్డా వాళ్ళని గెరవ్ చేసే విధంగా, అలాగే వారిపై ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే విధంగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టంగా ఒకటే చెప్తున్నాడు,